రేవంత్ రెడ్డి గారు గెలిస్తే 100 రోజుల్లో 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు. కానీ కేవలం ఒకే ఒక పథకం పూర్తయింది. మిగతా పథకాలు మిగతా రోజుల్లో పూర్తవుతాయి అంటారా? మేము పథకాల గురించి ఓట్లేలే. మేము బీఆర్ఎస్ని తొక్కాలే. మన పబ్లిక్ మళ్ళా రాజ్యాంగం కరెక్ట్ రావాలని చెప్పి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాం కాబట్టి ఏదో గ్యాస్ ఇస్తాడు, ఏదో కరెంట్ ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడని ఆ ప్రేమ చొప్పున మాత్రం మేము వేయలే ఓట్లు. మాకు రేవంత్ రెడ్డి కావాలి. బీఆర్ఎస్ ఏంటంటే కరోనా టైంలో రూపాయి లేదు. అలాంటి టైంలో సెక్రటరియట్కు 1600 కోట్లు పెట్టి అది కూలగొట్టే అవసరం ఉండేనా? అది ఇంకా 50 సంవత్సరాలు ఉండేది. ఆయనకి ఏం అవసరం ఉండే ఆ గిరిజన పెట్టుకొని ఆ గుమ్మాసు పెట్టుకొని? ఎందుకంటే ఆయన సోకు ఆయన పేరుండాలనే కదా ఇవన్నీ చేసింది. మాకు బాధ అనిపించదా? అదే జిహెచ్ఎంసీలో చూపించినాం కదా అప్పుడే బీజేపీకి. కానీ బీజేపీకి చూపినాం. కానీ బీజేపీకి చూపితే మంచిగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మంచిగానే వచ్చింది. కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకోలే. వాళ్ళు ఈసారి కూడా మంచిగానే వచ్చేటోళ్ళు. వాళ్ళు వెనకబడిపోయారు. కాంగ్రెస్లు ముందుకు వచ్చారు. ఎట్లా బీజేపీ గెలవదని కాంగ్రెస్ని గెలిపించాం. రేవంత్ రెడ్డి జిందాబాద్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఎవడే కానీ ఫస్ట్ బీఆర్ఎస్ని ఓడియాలే. ఏంటంటే రజాకాల పాలన తీసుకొస్తున్న మొత్తం రోడ్లు అమ్మడం ఏందయ్యా? అవుటర్ రింగ్ రోడ్ అమ్మే అవసరం ఏముంది? ఎందుకు అమ్మిండ్రు? దాని కూలగొట్టలు ఏంది, దీన్ని అమ్మడం ఏంది? ఇంకోటి సంపాదించాలి కానీ ఒకటి కూలగొట్టి ఒకటి అమ్మేస్తావా? ఇది పద్ధతేనా? ఇది పద్ధతి కాదు కదా. ఇది రాజ్యాంగం వ్యతిరేకమే కదా. మొత్తం చట్టాన్ని చేతులు తీసుకున్నట్టే కదా. ఐఏఎస్ ఐపీఎస్లు కూడా నీ కాళ్ళ కాడ పెట్టుకుంటావా? అయితే నీకు చట్టం న్యాయం లేదనమాట. మొత్తం నీకు చెప్పిందేనా? నిజాం సర్కార్ చెప్పినట్టుగా నీకు అంత అహంకారమా? సుంగా మొత్తానికి లేకుండా తెలుగుదేశం ఎట్లా అయిందో నీ గతి కూడా అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో అని నా మనసుకు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ప్రజలకు నచ్చుతుంది అనుకుంటున్నారా మిగతా రోజుల్లో? నచ్చకపోతే మరి ఎందుకు గెలిపిస్తాం ఇన్ని సీట్లు? ఇది కూడా ఈ 39 సీట్లు కూడా రావు. అది ఏదో పొరపాటున డబ్బు పెట్టి వచ్చినాయి కానీ అవి కూడా రావు. అవి నెక్స్ట్ రోజుల్లో అవి కూడా రావు. అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క మాట ఇప్పుడు తెలుస్తుంది పబ్లిక్. మోసాలు జరిగిందంతా. ఇన్ని రోజులు మోసాలు తెలియదు. అయితే ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, లేదా ఇప్పుడున్న పార్టీ ఉంటుందంటారా? కేంద్రంలో అంటే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రేమ ఆయన రుణాన పోవద్దు కదా. ఆ ప్రేమతో వాళ్ళు ఏమి ఇస్తారు, తీసుకుంటాం తింటామని కాదు. ఆ ప్రేమ ఆ రుణం మనకొద్దు. ఓడిసి ఆ రుణం ఒకసారి తీసుకున్నామంటే కథం అయిపోయినట్లే. ఆ తర్వాత ఎవడు ఉంటామో అంతలో 5 సంవత్సరాల్లో సోనియా గాంధీ ఉంటుంది. ఆ తర్వాత అయిపోతుంది. ఆయన కాలం నిజం అవుతుంది. అది అంటే ఈ పథకాలు పూర్తవ్వకపోతే ఏమన్నా ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉందంటారా? మాకు పథకాల మీద ఆశ లేదు. అంటే మిగతా ప్రజలు కొంతమంది ఏంటంటే పథకాలు వస్తే బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళ మనస్తాపం చెప్తున్నారు. ఇప్పుడు అది ఒకవేళ అది పూర్తి కాకపోతే ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అది రాజ్యాంగం తెలియని వాళ్ళు పథకాల గురించి ఆలోచన చేస్తారు. వస్తుంది కానీ రాజ్యాంగం తెలిసినోడు పథకాల గురించి అసలు ఇది మాఫ్ చేస్తే ఈ డబ్బు పెట్టి ఓ రోడ్లు, బ్రిడ్జిలు, డ్యాములు, కాలువలు వేస్తే పంటలు పండితే వాళ్ళ భూమిలో వాళ్ళే బతుకుతారు. ఒకరిని అడుక్కునే అవసరం, దోశలు జాపి అడుక్కునే అవసరం ఏముంది? వాళ్ళ పొలం ఉండే, వాళ్ళకి నీళ్ళు వచ్చే, వాళ్ళకి 4 పనులు కావాలి. అవసరం కానీ తెలియక పథకాలు ఇస్తే ఇట్లా బతుకుతాం అట్లా బతుకుతాం. కానీ కొందరు కూడా ఏం చేస్తారంటే ఊళ్ళో ఇల్లు కావాలంటారు, ఈడో ఇల్లు కావాలి, హైదరాబాద్లో ఇల్లు కావాలంటారు. 5 లక్షలు వస్తాయి, 7 లక్షలు. కొంచెం హుషారు లెక్కలు చేస్తారు పబ్లిక్ కూడా. దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. కానీ అక్కడ ఇక్కడ ఇప్పుడు రేషన్ కార్డు లింక్ అంటారు చూడు, అది చాలా వెరీ గుడ్. అట్లా పెడితే అక్కడిక్కడ లేకుండా పోతుంది. కానీ ఉన్నోడు అనలకే లేనోడు అనలకే అవుతాడు కదా. వైట్ రేషన్ కార్డు లింక్ చేయాలి. ఈడ మాత్రం చాలా జాగాల్లో వైట్ రేషన్ కార్డు కట్ చేయాలి. ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు లేరు. అట్లా అది చేస్తే మాత్రం బాగానే ఉంటుంది. గవర్నమెంట్ కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది, పేరు నిలబడుతుంది. అది ఏమైనా డబ్బు మిగిలితే రోడ్లు కానీ చిన్న అప్పుడు వేసిన రోడ్లు ఇప్పుడు చిన్నగా అయినాయి.
కొంచెం పెద్దగా చేయొచ్చు. కొన్ని బ్రిడ్జీలు ఫ్లైఓవర్లు సిటీలోకి వెళ్ళి బైపాసులు ఏదో విధంగా డెవలప్మెంట్ అయితే కొంచెం బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సార్ ఇప్పుడు వచ్చేసి పథకాలు లేకుండా గవర్నమెంట్ ఇంకేం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? పథకాలు లేకుండా ఐటీ కంపెనీలు కొన్ని కంపెనీలకు భూములు ఉంటాయి, భూములు అమ్మకుండా అవి లీజుకి ఇచ్చినట్టుగా అది కూడా 100 ఏళ్ళకు ఎప్పుడు వచ్చి మళ్ళీ 59 నుంచి బట్టి వానికి అమ్మినట్టుగా ఈ పద్మరాష్ట్రుడికి అమ్మినట్టుగా ఉండకూడదు. ఇన్ని రోజులకు అని చెప్పి ఒక లెక్క ఉండాలి. అంతలోపల మళ్ళీ గవర్నమెంటే గుంజుకోవాలి. అది అంతలోపు దానికి ట్యాక్స్ చేయాలి. ఆ ల్యాండ్కు ట్యాక్స్ చేస్తే అది గవర్నమెంట్లోకి వస్తుంది. గవర్నమెంట్లోకి వచ్చిందంటే పబ్లిక్ సొమ్మే కదా. దేనికో దానికి రోడ్లకు బ్రిడ్జీలకు దేనికన్నా ఒక డ్యాములు. ఎందుకంటే ఊర్లలో పోతే చాలా జాగ్రత్త. ఇప్పుడు సిరిశైలం నుంచి నీళ్లు పోతున్నాయి. జూరాలు నిండిందంటే ఆడుకోతుంది, సిరిశైలం పోతుంది. సిరిశైలం నుంచి నాగార్జున సాగర్ ఆ నుంచి పడి మొత్తం అది సముద్రంలో పడుతున్నాయి. ఆ నీళ్ళన్నీ ప్రతి సంవత్సరం వేస్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం అంటే వర్షాలు లేక సగం డ్యాములే నిన్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నో టీఎంసీలు సముద్రానికి పోతున్నాయి. అది ఏదో ఈ కాలువలు తీసి అన్ని కుంటలు చెరువులు ఇవన్నీ నింపి పెట్టుకుంటే ఆ సముద్రం పోని నీరంతా ఇప్పుడు ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఎప్పుడు పంటలు ఉంటాయి. ఒక సంవత్సరం వర్షం పడకపోయినా కూడా ఇక్కడ మనం అది చేసుకుంటాం కదా. అలాంటివి ఈ పథకాల పైసలు దానికి పెట్టి ఇది చేసుకుంటే ఈ పథకాలు ఎందుకు? వాళ్ళే ఇస్తారు పథకం, పబ్లికే ఇస్తారు పథకం. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి. వాళ్ళకి ఏం అవసరం, ఏపో నా బతకం నీవేంద్ర బుచ్చం నాకేసేది అని వాళ్ళే చెప్తారు. కానీ అది చేసేటోళ్ళు ఎవరంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది అని చెప్పి బీఆర్ఎస్ వల్ల కాలేదు, మాకు ఇసుకొచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు అని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఈ పచ్చిపచ్చ వాళ్ళు ఏంటంటే కడుపు మండుతుంది. పథకాలు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కోట ఖాళీ చేసిండ్రు. పథకాలు చేయాలంటే పథకాలు ఎటుకెళ్ళి చేస్తారా రేవంత్ రెడ్డి? చేస్తాడా? వాడు చేయని పథకం. నువ్వు ఉన్నది మొత్తం అప్పులో 7 లక్షల కోట్ల అప్పులు, 6,72,000 కోట్లు అప్పు చేసి నువ్వు పథకాలు అమలు చేయాలంటే చేస్తాడా? ఇప్పుడు వాళ్ళకి ఇస్తే చేస్తాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి 1 నెల రోజులు ఇంట్లో కూర్చుంటాడు. అదే కేటీఆర్ను ఆ సిటీ మీద కూర్చోబెడితే 1 నెల రోజుల్లో ఇవన్నీ చేస్తాడా? ఎటుకెళ్ళి చేస్తాడు? అప్పిస్తాడా? ఎవడన్నా ఫస్ట్ అప్పు ఇచ్చేటోన్ని ఫస్ట్ లోపల దొక్కాలి. అప్పు లేదు ఏం కాలే. ఫస్ట్ ఏం చూసి ఇచ్చినావు అప్పు? కాళేశ్వరం అప్పిస్తారా ఎవరన్నా? అది ఏంటి కాళేశ్వరం ఏమన్నా పనిస్తుందా? ఏంటికి పనికి రాదు. మరి ఆ కాళేశ్వరం తీసుకో అప్పు కిందికి. అట్లా ఒకటికొకటి ముడేయాలి. కొడుక ఏం చూసి ఇచ్చినావు అప్పు లేదు, ఏమని పర్మిషన్ వాడు అడగంగా నువ్వు చేస్తావు. వన్ వేసుకో. జిఎస్టీలో మనకి వెళ్ళి మాత్రం ఎగ్జామ్ సుంకంలోకి వెళ్ళి మాత్రం రూపాయి మాత్రం ఇచ్చేది లేదు. ఎగ్జామ్ సుంకం పబ్లిక్ది, జిఎస్టీ పబ్లిక్ కడుతుంది. ఎగ్జామ్ సుంకం అంటే అదే మన పెట్రోలు, మందు తాగుడు ఇలాంటి దానికి పబ్లిక్ కష్టాలకి వెళ్ళే కదా పెట్టేది. అది పబ్లిక్కే పెట్టాలి. అది తీసి అప్పు కట్టద్దు. ఆ అప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండు? ఎగ్జామ్స్లో పెట్టిండా లేకపోతే జిఎస్టీలో పెట్టిండా? ఇంట్లో పెట్టలేదు. అందుకే ఇది జిఎస్టీ ఎగ్జామ్ సుంకం ఇక్కడే ఖర్చు పెట్టాలి. కానీ అప్పు ఎక్కడి నుంచి తెచ్చిండో వాళ్ళకే తగిలియాలి అంతే. చేయాలి. బ్యాంకు కూడా ఎట్లు ఇచ్చిండు అంతా ఎట్టుకెళ్ళి తీసుకుంటాను ఇచ్చిండు. తెలంగాణ తాకట్లు పెట్టినకే వాని అబ్బసొమ్మ, వీళ్ళు తాకట్టు పెట్టుకుని వీని అబ్బసొమ్మ, ఇద్దరిని పట్టుకుని తంతే ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు మహిళలు తక్కువ పర్సంటేజ్ ఉంది, మగవాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కానీ పథకాలు వచ్చేసేసరికి మహిళలకి ఎక్కువ ఇస్తున్నారని అంటున్నారు. మగవాళ్ళకి కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే మహిళలకు ఇస్తే ఎక్కడ వస్తుంది? మళ్ళీ మగవాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మగవాళ్ళు చేసేది కూడా మహిళల గురించే కదా. ఆడవాళ్ళకి ఇస్తే మగవాళ్ళ దగ్గర వచ్చినట్లే. ఆడవాళ్ళకి కూడా ఎందుకు మగవాళ్ళని లేవా? మాకు గడ్డలు లేవా, మీసాలు లేవా, మేము పని చేయలేమా? ఎందుకు ఇవ్వమని పథకాలు? ఎందుకు? ప్రేమ ఉండి ఓటేస్తాం, మళ్ళీసారి కూడా గెలిపిస్తాం. ఎందుకంటే ఓటేస్తారో లేదో అన్నట్లు కాంగ్రెస్ పార్టీ అట్లా పెట్టింది. కానీ కేసీఆర్ కూడా 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. ఇంటికో ఉద్యోగం ఎట్టుకెళ్ళి ఇస్తాడయ్యా? అందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే మరి ఇంట్లో పనిచేసేటోళ్ళు, రోడ్లు ఊడాలి, మట్టి పని ఎవరు చేయాలి, ఇంకా రకరకాల పనులు ఎన్నో ఉంటాయి. చేస్తారు ఎవరన్నా? అవి అన్నీ కాని పనులు. ఇంటికో ఉద్యోగం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు. కానీ ఒక పథకం పూర్తి అయింది, మిగతావి మిగిలిన రోజుల్లో చేస్తారంటారా?
మేబీ చేయొచ్చు, ఎందుకంటే వచ్చి 2 months అయింది కదా, ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఎంబడే అంటే ఎవరు చెప్పలేరు, ఎవరు చేయరు ఇట, కొంచెం టైం తీసుకుంటారు. ఇప్పుడు ఇచ్చినది ఏదో మహిళలకు ఫ్రీ బస్ ఇట్లా, అది కొంచెం ఏంటంటే బస్సులు తక్కువైంది చాలా, కొద్దిగా బస్సులు పెంచితే బాగుంటుంది. దానివల్ల కొంచెము వేరే ఆటో డ్రైవర్లకు వాళ్ళకి ఇబ్బంది అయింది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళకి గిట్ట రేట్లు పెంచారని తెలుస్తుంది, అది నిజమా కాదు మనకు తెలియదు. ప్రస్తుతానికైతే అది ఒక్కటే మాకు కనిపిస్తుంది, ఒకటే బస్సు ఒకటే కనిపిస్తుంది, ఫ్రీ బస్సులు ఒకటే కనిపిస్తుంది. ఇంకేమో వేరే అయితే లేదు, ఇంకేమీ లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 2 రోజుల ముందు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే మిగిలిన పథకాలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? కేంద్రంలో వచ్చినా ఇక్కడ వచ్చినా సరే టైం పడుతుంది, ఎంబడంటే కావాలి ఏదైనా సరే. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం గిట్ట చెప్పిన పథకాలన్నీ చేయలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు రైతు బంధు మనలా దానిలో ఇంతకుముందు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చినాక 10 ఎకరాలు 5 ఎకరాలు పెట్టిన అది కరెక్ట్ పద్ధతి. అట్లా ఇస్తుందంటే మనకి గిట్ట చదువుకున్న మనకి ట్యాక్స్ రూపంలో మనమే కట్టాల్సి డబ్బులు అయితే వాళ్ళు అంతగానం ఇచ్చి డబ్బులు ఉన్న వాళ్ళకి ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు కదా. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఎట్లయితారు? కోటీశ్వర్లే. యాక్చువల్లీ 10 ఎకరాలు ఉన్నారంటే కోటీశ్వర్లే. 5 ఎకరాలు అంటే సరే 10 ఎకరాలు లాస్ట్ వరకు ఇవ్వచ్చు, 5 ఎకరాలు ఇవ్వచ్చు అని, అది ఎక్కువ మాత్రం ఇవ్వద్దు. అది ఒకటి పద్ధతి మంచిగా ఉంది. ఇంకా గృహలక్ష్యం అంటే చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా. ఇంకా అంటే ఇప్పుడు చూస్తే పథకాలు ఎక్కువ మహిళలకే కొంచెం ఉపయోగంగా ఉన్నాయి, కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్లో మగవాళ్ళకి ఎక్కువ ఉంది. మగవాళ్ళకి కూడా ఏమైనా పథకాలు చేస్తే బాగుంటుంది అంటారు, ఏమైనా స్కీమ్లు పెడితే బాగుంటుంది అంటారు, మీ అభిప్రాయం? పథకాలు ఏమీ అవసరం లేదు భయ్య, కాకపోతే అంటే ఇప్పుడు జాబ్లు ఏమైనా ఇస్తే బాగుంటుంది. పథకాలు మగవాళ్ళకి అవసరం లేదు అసలు. యాక్చువల్గా లేడీస్ గిట్ట పథకాలు ఇచ్చే అవసరం లేదు. ఆ పథకాలు ఇచ్చే పెన్షన్లు ఎక్కువ ఇస్తారు, అవన్నీ ఇస్తారు, ఆ డబ్బులు ఎక్కువ నుంచి కట్టాలి. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు, వాళ్ళకి జీతాలు ఎక్కువ నుంచి వస్తాయి, జీతాలు రావాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెసి పథకాలు పెట్టిన బస్సు ఉంది, బస్సులు ఇంతకుముందు వెళ్తారంటే ఒక 5-6 బస్సులు ఉండేవి, ఇప్పుడు బస్సులే లేవు అసలుకి. అదొకటి ఇబ్బంది. ఫ్రీ పథకాలు లేడీస్ కంటావా, లేడీస్ కంటే పెట్టవచ్చు, లేడీస్ వరకే, మన మొగల కంటే అవసరం లేదు పథకాలు. ఇట్లా అన్ని పథకాలు పెట్టుకుంటూ పోతే లాస్ అయ్యేది మనమే. గవర్నమెంట్ ఇప్పుడు అతను రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇంతకు కేసీఆర్ 10 years చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే పడాల్సింది మన మీదనే కదా భారం పడాల్సింది. సో మనకు అన్ని పథకాలు వస్తున్నాయి, ఏమైనా జాబులు చూస్తే వస్తుంది. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు, కానీ కేవలం ఒక పథకం పూర్తయింది, మిగతావి మిగిలిన టైంలో పూర్తి చేస్తారంటారా? పూర్తి చేయలేదు కదా ఇంకా ఆయన కూడా. ఇప్పుడు చేస్తారా అంటున్నారు కానీ చేస్తారో చేయరో తెలియదు మాకు. నాకైతే పింఛన్ లేదు, నాకు లేదు, మా ఆయనకు లేదు, ఇద్దరికి లేదు. పింఛన్కి పెట్టినా కానీ అది కూడా నాకు ఇప్పుడు పెట్టలేదు, కానీ తొలత పెట్టినా రాలేదు. ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు అవి వేసినాము, ఇస్తారు చేస్తారు అంటున్నారు, ఏమి ఇస్తారు ఏం లేదో తెలియదు. అంటే ఇచ్చిన గడువులో పూర్తి చేస్తారంటారా, లేకపోతే అది ఏమన్నా ఎక్కువ రోజులు పట్టే టైం చేసుకుంటున్నారు? ఇప్పుడు టైం అవుతుంది, ఇంకా 3 నెలలు అయితే ఇస్తాం, చెప్పినవన్నీ ఇస్తాం అంటున్నారు. మీకు ఏం చెప్పినా అవి ఇస్తాం, ఇవ్వకపోతే మేము అన్నాం సన్న బియ్యం ఇస్తామండి, సన్న బియ్యం లేవు, యాది లేదు. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు, కానీ కేవలం ఒక పథకం పూర్తయింది, మిగతావి ఇచ్చిన గడువులో పూర్తి చేస్తారంటారా? అదే అన్నాడు, మంచిగా పూర్తి చేస్తే ఎప్పటికీ ఓడిపోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు, కానీ కేవలం ఒక పథకం పూర్తయింది, మిగతా పథకాలు మిగతా రోజుల్లో పూర్తవుతాయి అనుకుంటున్నారా? ఏమో మరి ఇంక టైం ఉంది అంటున్నాడు కదా, ఇంకా 5-6 నెలల టైం ఉంది, అప్పుడు చేస్తామని అంటున్నాడు కదా. అంటే 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు కదా, అది అవుతుంది అనుకుంటున్నారా? ఏమో బాబా అవుతుందని మనం ఎట్లా అనుకుంటాం, ఇంకా ఆయన చేయలేదు కదా, టైం ఉంది కదా, ఆయన చెప్పిన టైం ఉంది కదా, చేస్తాడేమో అని అనుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయన్నారు, దానిపైన మీ అభిప్రాయం? చేస్తాడని అనుకుంటున్నాం కానీ మనం చేయడానికి టైం ఉంది కదా, దాన్ని బట్టి చూద్దాం. ఛాన్స్ ఇచ్చింది కదా, చూద్దాం. అంటే ఇప్పుడు 100 రోజుల్లో పూర్తి చేయకపోతే ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా మారుతారు, జనాలు మారుతారు చేయకపోతే. మొత్తం 90 రోజులలో 100 రోజులలో పూర్తి చేయకపోతే వేస్తారు, తెలంగాణకే వేస్తారు మళ్ళీ ఓటు కంపల్సరీ. అంటే ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అంటారా, లేకపోతే మళ్ళీ పాత ప్రభుత్వం తిరిగి వస్తే బాగుంటుంది అంటారా? నేను అనుకుంటున్నా ఏమో మరి పాత ప్రభుత్వమే మంచిగా ఉందని అనుకుంటున్నాం, కానీ మరి ఇంకా తెలియదు, ఇంకా చూడలేదు కదా మనం, ఇంకా టైం ఉంది కదా ఆయన చేసేది కూడా పట్టదు అట్లా. మనం కూడా టైం ఇచ్చి చూడాలి కదా, ఇంకా 5 సంవత్సరాలు ఉంది.
ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేవలం మహిళలకే ఉపయోగకరమైన స్కీములు తీసుకొస్తున్నారు. మగవాళ్ళకు కూడా ఏమన్నా స్కీములు తీసుకొస్తే బాగుంటుంది అంటారు. చేస్తే మంచిగానే ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళకు కూడా చేయాలి కదా. మరి ఇప్పుడు ఆటో వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు, బస్సులు ఫ్రీ పెట్టినందుకు వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా బాబు. చేయాలి, వాళ్ళకు కూడా ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, చేస్తే బాగుంటుందని. చాలా మంది పిల్లలకు జాబులు లేవు, చాలా మంది ఇంకా ఆ ప్రభుత్వాన్ని నమ్ముకొని పిల్లలు ఇదే రోడ్డు మీద నడరు. అట్లా అంటే మా ఇంట్లో కూడా 2 పిల్లలు ఉండరు. ఒక ఆయన డిగ్రీ అయిపోయిందాకో ఖాళీగా పారపని చేస్తున్నాడు, వస్తుందని ఆశిస్తున్నాం. ఏం చేస్తాడో చూడాలి మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు కదా, కానీ కేవలం ఒక పథకం పూర్తయింది. మిగతా పథకాలు మిగతా రోజుల్లో పూర్తి అవుతాయి అనుకుంటున్నారా? అయితే అనుకుంటున్నాం, మేము కూడా అయితే అనుకుంటున్నాం, కానీ అయితే తెలియదు. అయితే 100 రోజులే చేస్తాం అంటున్నారు అట్లా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి అన్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఉన్నా అంటే చేస్తాం, జల్లే చేస్తాం అన్నారు, అని చేయలేదు. 100 రోజుల్లో చేస్తాం, అది చేస్తాం, నెల లోపలనే చేస్తాం అన్నారు. 9 తారీఖు వచ్చే వరకు చేస్తాం అన్నారు, ఇప్పుడు చేయలేదు. అంటే ఈ 100 రోజుల్లో పూర్తి చేయకపోతే వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో ఏమైనా ప్రభావం ఉందంటారా? అంటే కేసీఆర్ నేను గెలుస్తా అంటున్నాడు అట్లా. దాంట్లో ఉంది, మేము మాకు సీట్లు 5 సీట్లు వస్తాయి, 6 సీట్లు వస్తాయని వాళ్ళకు ఉంది. మాకు 14 సీట్లు వస్తాయని ఇల్లు అంటున్నాడు అట్లా. రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు, కానీ కేవలం ఒక పథకం అయింది. మిగతా రోజుల్లో ఆ మిగతా పథకాలు పూర్తి చేస్తారంటారా? చేస్తారో తెలియదు, అని చేస్తామని చెప్పిండు. ఇంతవరకు అయితే 3వ నెలలో చేస్తామని అన్నాడు. మళ్ళీ ఈ నెల అంతా చూస్తే మళ్ళీ చేస్తాడా చేయడా మనకు తెలియదు. ఒక రైతు బంధు మటకం ఈ నెలల కానుంటే వేస్తామన్నాడు. ఫస్ట్ అంతా వేసిండు, ఫస్ట్ అంతానే వేసిండు, ఇంకా ఎక్కియలే. 3వ నెల కాంటే వేస్తా అన్నాడు. మళ్ళీ 3వ నెల చూస్తే మనకు వేసేది వేయంది తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే ఈ పథకాలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేము అనుకోలేం, ఇంకా గ్యారంటీ ఇస్తే ఇవ్వలేము. అక్కడ ఇప్పుడు మోడీకి మంచిగానే చేసిండు అక్కడ, మళ్ళీ అక్కడికి ఇస్తాడని మనం అయితే ఏం రాసేయలేం కదా ఆయనకు. అక్కడ రేపు నాడు ఇదే ఓడిపోవచ్చు, అదే రావచ్చు. అక్కడ మంచిగా చేస్తున్నాడు కాబట్టి మన ఇయ్యాననే వస్తాడని మనం ఎట్లా చెప్తాం, చెప్పలేం కదా. అంటే దీనిపైన ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడవచ్చు అంటారా? ఇబ్బంది ఇప్పటికైతే ఇబ్బందే ఉండరు. చేస్తాం అన్నారు. బస్సులు చేసిండ్రు ఒకటి, బస్సులలో అయితే చాలా మంది అది అవుతున్నారు, ఎక్కలేకపోతున్నారు ఇంతమంది. బస్సు అని ఒకటి బస్సు చేసిండు, సిలిండర్లు చేస్తున్నాడు, ఇంతవరకు చేయలే. ఇంకా రేపు నెల కానుంటి చూస్తే మనకు ఏదనేది తెలిసిపోతుంది. చేస్తాడా చేయడా, మళ్ళీసారి గెలిపియొద్దా అనేది మనకు తెలిసిపోతుంది 3వ నెల దాటితే. అంతవరకు అయితే మనం ఏం చెప్పలేం కదా. 3వ నెల 9 తారీఖు 10 తారీఖు వరకు అయితే చెప్తాం అన్నాడు. ఇంకా అంతవరకు అయితే మనం ఇంకా చూడాలి కదా. ఇప్పుడు ఆయనకి ఏమంటాడంటే, నేను ఇచ్చిన టైం అయితే మీరు చూడలే కదా, ఇప్పుడు నన్ను అగాస్తంగా చేయనికి రాదు కదా అంటాడు. అందు గురించి ఇంకా మనం ఇప్పుడు ఏమననికి రాదు కదా ఆయన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో ఇచ్చిన 6 హామీలు పూర్తి చేస్తా అన్నారు గెలిచిన తర్వాత, కానీ కేవలం ఒక పథకం పూర్తయింది. మిగతా పథకాలు ఇచ్చిన గడువులో పూర్తి చేస్తారంటారా? ఇప్పుడు అందరికీ చేకూర్చి అట్లా బస్సులు ఇంకా జాబులు ఉన్న వాళ్ళకి జాబులు ఉండవు. బీదోళ్ళ కాడికి చేసి రేషన్ కార్డు ఎవరికి ఉంటే వాళ్ళకి చేసేది ఉండే తెలుసా. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు పైసలు పెట్టుకొని పోతారు, డబ్బులు లేని వాళ్ళకు నీకు అందరు చేసి మా ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళు రోజు ఎందుకు పోతారు, ఏమవసరం ఉన్నాగా పోతాం, పని పాటు ఇచ్చిపెట్టి గుళ్ళు పొట్టు పోతామా. ఎవరికో ఇప్పుడు జాబులు ఉన్న వాళ్ళకు డైలీ పోయే వాళ్ళకే అవసరం అది బస్సు. మా ఇంట్లో నెలకోసారి 15 రోజులు కొట్టే వాళ్ళకి మాకేమో ఉపయోగపడుతుంది దానివల్ల, అంతే కదా. అట్లా చేసిండు. అది ఇంకా ఇప్పుడు గ్యాసు సిలిండర్లు, అది ఏమంటావు రైతు బంధు, ఇప్పుడు మా పింఛని 10 మందికి 2500 ఇస్తా పనే పైసలు, కరెంటు బిల్లు గురించి 3 నెలలు చెప్పిండు కదా, 9 రోజులు చెప్పిండు. ఆడి వరకు చూస్తే జనాలు అప్పుడు ఏమయ్యేది అప్పుడు చెప్తారు మంది, చేస్తాడా చేయడా. అప్పుడు వరకు అయితే 9 రోజులు అయినాక జనాలు ఏం మారేది అప్పుడు చెప్తాడు, అప్పుడు తెలుస్తుంది రేవంత్ సార్కు. ఇప్పుడు అంతవరకు ఏం తెలియదు. ఇప్పుడు ఊళ్ళో ఏమంటారంటే అయోధ్య కట్టించిండు, అంత 500 సంవత్సరాల నుంచి ఎవరి నుంచి కాలేదు, మోడీ వచ్చినందుకే అయింది, మొత్తం మోడీ చేసిండు. ఇప్పుడు మాకు అందరికి పండుగలాగా అయింది. అక్కడ మోడీకే ఈసారి మోడీకే మొత్తం ఓట్లు వేయాలని అనుకుంటున్నారంట ఊళ్ళో మొత్తం జనాలు అందరూ. మోడీనే గెలిపియాలి మళ్ళీ, ఆ మోడీ ఉంటేనే ఆ దేవుడు గుడి ఉంటుంది, లేకుంటే గుడి మళ్ళీ తీసేస్తారని అనుకుంటున్నారంట జనాలు, మొత్తం మాట్లాడుకుంటున్నారంట. ఇప్పుడు అట్లా ఇంకా అక్కడ గెలివేది అయితే మనకైతే మనకైతే తెలియచ్చిన. ఇప్పటి వరకైతే ఇక్కడ గెలిచింది, కానీ అక్కడ మీన గెలిచేది మనకు తెలియదు ఇంకంతే. రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు, కానీ కేవలం ఒక పథకం పూర్తి చేశారు. మిగతా రోజుల్లో మిగతా గ్యారెంటీలు పూర్తి చేస్తారంటారా?
చేయాలని మేము అనుకుంటున్నామండి అది. అయితే ఇవి కూడా చేస్తేనే మంచిగా ఉంటుంది, పబ్లిక్ కూడా నమ్మకం వస్తుంది చేస్తే. అట్లానే మేము కూడా కోరుకుంటున్నాము అట్లా. ఇంకా కరెంటు గ్యాస్ అన్నారు, ఇంతవరకు అయితే రాలేదు. ఈ నెల నుంచి ఇస్తామన్నారా, ఆ టైమింగ్ అయితే ఎప్పుడు తెలియలేదు మాకు. ఇంకా అది చేస్తేనే అయినా మళ్ళీకి నమ్మకం అనేది ఉంటుంది పబ్లిక్ అందరికీ అట్లా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే ఈ పథకాలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. దాన్ని ఇప్పుడు ఎఫెక్ట్ ఏమైనా పడుతుందంటారు ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే మాకు అన్ని పనులు అవుతాయి, ఇంకా బీజేపీ వస్తే పనులు కావు ఇంకా. అట్లనే అంటే ఇప్పుడు ప్రజలు 100 రోజుల్లో పూర్తి చేస్తారని వెయిట్ చేస్తున్నారు. ఈ 100 రోజుల్లో పూర్తి అవుతుంది అనుకుంటున్నారు? చేయాలి, చేస్తేనే ఇప్పుడు ప్రజలకు కూడా నమ్మకం కుదురుతుంది, లేకుంటే నమ్మకం కుదరదు. చేయాలి, కంపల్సరీ చేయాలి పనులు, ఒప్పుకున్న పనుల వరకు అయితే చేయాలి. అది 2500 కూడా ఇస్తున్నాడు కదా, అది కూడా ఇవ్వాలి పబ్లిక్కి. లేకుంటే నమ్మకం అనేది రాదు. రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా రారు, ఇంకా ఆయన చేస్తేనే వస్తాడు అందరికీ. అంటే ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ రాకుండా మళ్ళీ బీజేపీ వస్తే దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారు ఇక్కడ? బీజేపీ వస్తే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఆయన అనుకున్న పనులు చేస్తున్నాడు కాబట్టి బీజేపీ వస్తే ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలు పూర్తి చేస్తున్నారు. కానీ కేవలం ఒక పథకం పూర్తయింది. మిగతా పథకాలు మిగతా రోజుల్లో పూర్తి చేస్తారంటారా? మరి ఏం చేస్తారో ఏమో. ఇంతవరకేమో ఒక్కటి వేసిండు. మళ్ళీ ఇప్పుడు మాకు తినడానికి కంట్రోల్ బియ్యమే తింటాం, కంట్రోల్ బియ్యం తింటాం. కంట్రోల్ బియ్యానికి బియ్యం కార్డులు ఎప్పుడు చేస్తాడో. మాకు భర్త లేడు, పింఛన్ చేస్తా అన్నాడు, కొత్త పింఛన్లు అవి ఎప్పుడు చేస్తాడో. మళ్ళీ 500 గ్యాస్ అన్నారు, అది కూడా ఏమి ఇంతవరకు ఏం కాలే. పోయిన నెల కాక అటు పోయిన నెలలో ఓట్లు వేసినాక నెలకే చేస్తామండ్రి, ఏం చేయలే. మరి అది ఎప్పుడు చేస్తారో ఏం కథనో. ఈ పింఛన్లు ఎప్పుడు వస్తావో, బియ్యం కార్డులు ఎప్పుడు వస్తావో. మళ్ళీ ఆయన ఎంపీ ఓట్లు గెలిచినాక చేస్తారా, ఇప్పుడు చేస్తారా, సర్పంచ్ ఓట్లు గెలిచినాక చేస్తారా, మాకు ఏది తెలియదు. మళ్ళీ ఎప్పుడు చేయాలనుకున్నాడో. రేవంత్ రెడ్డికి నమస్కారాలు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా చేసే అవకాశాలు ఉన్నాయంటారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే వస్తే ఆయన వచ్చినా ఇప్పుడు ఈ పనులు చేసినాడంటే అందరూ రేవంత్ రెడ్డికే చేస్తారు, రేవంత్ రెడ్డే వస్తాడు. ఇప్పుడు పనులు అయినాక కాకముందు పక్కకు పెట్టి రేవంత్ రెడ్డిని ఫస్ట్ గెలిపించాలంటే ఇప్పుడు అందరు కలిసి గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా ఇవన్నీ వచ్చినాయంటే మళ్ళా గెలిపిస్తారు ఆయనని. ఆయనకు నా ధన్యవాదాలు నాయన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి చేస్తారన్నారు. కానీ కేవలం ఒక గ్యారెంటీ పూర్తయింది, మిగతా రోజుల్లో చేస్తారంట. అది ఇంకోటి ఇప్పుడు ఏది మనం నేను గెలవంగానే ఫస్ట్ సంతకం పెడతా, నేను సంతకం పెట్టగానే రైతు రుణమాఫీ ఫ్రీ చేస్తా, మొత్తం మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోరని చెప్పిండు. అవన్నీ వేస్ట్ మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఇదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఏదో మాటలు తూటల్లాగా ఏదో మాట్లాడినాము, వచ్చినామా పోయినామా అని కాదు. ఇలా వచ్చినామా సరే చేయి, పని చేసి మాట్లాడాలి అంతే. కానీ ఉట్టిగా వేస్ట్ మాట్లాడలేం చెప్పు. ఇప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా తర్వాత ఉండి మళ్ళీ ఇప్పుడు ఏమంటారు మీరు చేసిన రావా అంటే దానికి ఏం అర్థం చెప్పదు. ఇప్పుడు సరే ఇప్పుడు పద్మలాయ బస్తే ఉంది లెక్క అనుకో. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మాకు ఈ పట్టాలు వచ్చినాయి, ఆ ప్రభుత్వంలో పట్టాలు వచ్చినా కానీ మేము ఇల్లు కట్టుకున్నాం. అంతకుముందు గుడిసెలే ఉండే మాకు. అంతకుముందుకు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, వైఎస్ రాజశేఖర్ వచ్చిండ్రు, టీడీపీ ప్రభుత్వం అందరూ వచ్చిండ్రు. ఎవరు వచ్చినా ఏది చేయలే మాకు. అయితే మేము కూడా ఈ బస్సులో పీకేస్తారా మేము అందరికి డౌటే ఉండే. కేసీఆర్ వచ్చినాకనే మాకు పట్టాలు ఇచ్చారు. చంద్రకళ మేడం మాకు పట్టాలు ఇచ్చారు అందరికీ. యాక్చువల్గా ఏదో ఇప్పుడు గెలిచిండు ఆయన గురించి సరే, ఆయనకు మేము ఓట్లు వేసినామా ఓట్లు వేయని విషయం పక్కేటది. ఆయన ఒక సీఎం అని ఆయన మనకు గౌరవం ఇవ్వాలి, గౌరవంగా మాట్లాడాలి అంతే దాని గురించి. అయితే ఆయన చేసే పనులు ఏమున్నావు అవి చేసినాక మాట్లాడలే. ఇప్పుడు ఏదో ఇది చేస్తా అది చేస్తా, ఇది కళ్యాణ లక్ష్మి మంచిగా తులం బంగారు ఇస్తా ఇది ఇస్తా, అది చేయాలి ఫస్ట్. అది పూర్తి కాలేదు ఇంకొంతవరకు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కదా, దాంట్లో గురించి ఇప్పుడు కళ్యాణ పథకం గురించి దాని గురించి చెప్తా ఉన్నాడు. ఏం చేస్తాడు చెప్పు ఆయన చేసి. ఇప్పుడు మనం మాట్లాడే ముందు ఏముందంటే చెప్పినావా వచ్చినావా సంతకం ఫస్ట్ సంతకం పెడతా అని చెప్పిన ఆయన. ఏంది ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు గెలవలే ఇదే రేవంత్ రెడ్డి? ఒక సీట్ అని వచ్చిందా హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వంలో? పల్లెటూరులో కూడా ఎందుకు వచ్చి తెలుసా? రియల్ చెప్పాలంటే రైతు రుణమాఫీ చేస్తా నేను రాగానే ఫస్ట్ సంతకం పెడతాను చెప్పిండా. దాని గురించి వాళ్ళు ఓట్లు వేసిండ్రు, ఊర్లో గెలిచింది. అందుకే హైదరాబాద్ రమ్మన్నది. ఒక్క సీట్ అని వచ్చిందా? వేస్ట్. సరే ఆ పనులు పూర్తిగా నెరవేర్చుకున్నాక పని చేసినాక మాట్లాడాలి అంతే. వేస్ట్గా మాట్లాడి ఇది చేసినాం అది చేస్తాం, వాడిని ఓడుస్తా వీడిని ఓడుస్తా. ఫస్ట్ మనం ఒడుచుకోవాలి, ఇంకొని ఒడుస్తున్న విషయం కాదు. మాట్లాడేటప్పుడు నోరు జారి మాడేటప్పుడు మంచి టాకింగ్ మెయిన్ ముఖ్యం. మంచితనం. ఇంత ఆయన బొంద పెడతా ఈయన బొంద పెట్టేసి వాడు ఏదో ఖాళీ అయిపోయింది, ఇంట్లో ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు ఈయన కాదు. సరే ఆయన బతుకు సరే ఆయన ఉండడు. ఇప్పుడు నీకు ఇప్పుడు ఆయన బయటికి రాకుండా ఉంటాడా? నీవే తోపండి, నీకన్నా తోపే కదా. తెలంగాణ తెచ్చిన వాడే కదా ఫస్ట్.
మన కేసీఆర్గా తెచ్చింది. కేటీఆర్ ఇట్లా వాడట్లేదు కదా, దోసుకుని ఇప్పుడు ఇటు దోసుకుంటాడా? కాంగ్రెస్ పత్రం వైఎస్ రాజశేఖర్ దోసుకులేడా? జగన్ దోసుకులేడా? ఇవన్నీ మొత్తం మస్తు కూడా లీస్ట్ తీయాలి. ప్రతి ఒక్క సీఎం కూడా మొత్తం లీస్టే ఉంది మొత్తం తీయాలంటే, కానీ ఎందుకు ఈ నాయాలు దొంగ నాయాలు అని చెప్పి గమనుకోవాల్సింది అంతే. అది సంగతి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కొన్ని రోజులు అవుతుంది కదా, మిగతా టైం ఉంది. ఆ టైంలో మీరు కాదన్నా, కాదు వాళ్ళ ఎంతసేపు ఉన్నా కానీ రేవంత్ రెడ్డి వల్ల ఏం కాదు, వేస్ట్. ఇంకా 6 నెలలు 5-6 నెలలప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూలిపోతుంది ఖచ్చితంగా. కేసీఆర్ బయటికి రాని ఇంట్లో కూర్చున్నాడు కదా. రేపు మొన్న అంబులెన్స్ పంపించిన నేనే. ఇంతకుముందు ఎప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు, ఇప్పుడు అంబులెన్స్ పనికి రాలేదు, అవసరం పడలేదు. మన కాలు కింద పడ్డాడు, అంబులెన్స్ పంపించిన, బిటాలియన్ పంపించిన, జనాలను పంపించిన విషయం కాదు అది. బయటికి వచ్చి చేస్తే ఆయనకు దమ్ము లేదా? అంబులెన్స్ పిలుచుకునే దమ్ము లేదా? ఇప్పుడు మన మామూలు ప్రజల సొంటోళ్ళు రోడ్డు మీద పోతే ఫోన్ చేస్తే 1 రేటు కొడితే వస్తారు ఆటోమేటిక్. అది ఆయన అంబులెన్స్ పంపించిన, నేను మనసులో పంపించిన, నేను దగ్గరకు పోయి చూసిన, కేసీఆర్ని కలిసిన, ఏంది ఇది? అవన్నీ నీ సానుభూతికి చేస్తున్నావు అంతే, అంత తప్ప ఏముండవు ఆడ. అంటే ప్రజలు గత ప్రభుత్వం చేయనిది ఈ ప్రభుత్వం చేసేది మార్పు కావాలని చెప్పేసి వేశారు. ఆ మార్పు వస్తుందంటారా? కాదు, వీళ్ళ వల్ల ఏం కాదు, రేవంత్ రెడ్డి వల్ల అయితే ఏం కాదు. ఉట్టి ఆయన పోరగాల టీషర్ట్లు వేసుకోవాలి, తిరగాలి, మాట్లాడే విధానం. ఫస్ట్ ఏమైనా మాట్లాడితే మాట కేసీఆర్ గురించి తిట్టడం తప్ప మిగతా ఏమని చెప్పాడా? నువ్వు ప్రతి ఒక్కసారి నువ్వు ఇప్పుడు ఇలా తిట్టడం వల్ల సీఎం అయినా అంతే. నాకు తెలిసి విషయం అంతా రియల్ చెప్తున్నా. నేను నాలాగా మాట్లాడేవాడు ఎవరు లేడు అనే విధానంగా నువ్వు సీఎం అయినా అంతే. ఆ మాటలకు, ఆ టాకింగ్కు, దానివల్ల నువ్వు ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింటే సరే, జనాలు ఏం ఆలోచించారంటే, ఇప్పుడు గత 10 సంవత్సరాలు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన ఒకసారి వీళ్ళకి ఇచ్చి చూద్దాం చూసిన అంతే. ప్రతి ఒక్కరు ఎవరేమంటారు, సరే ఎప్పుడు ఈ మనోనే చూసిన లాభం, ఒకసారి పక్కన కూడా అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చిన అంతే. అంతగా ఏం లేడా. అంటే ఈ ఫ్రీ పథకాల వల్ల ప్రజలే నష్టపోవచ్చు అని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. సరే, లేడీస్కు బస్ ఫ్రీ పెట్టిండు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. అదే బస్ ఛార్జ్ తక్కువ వేసి ఇద్దరు సమానంగా పెడితే అయిపోతుంది కదా. బస్ కిరాయిలు టికెట్ తీసుకుంటారు అంతే, బాగానే ఉంది. ఆధార్ కార్డు చూసి టికెట్ తీసుకుంటున్నాం. సరే, మరి మెట్రో స్టేషన్ ఫ్రీ పెట్టవచ్చు కదా. సేమ్ దీనిలాగానే కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇస్తారు కదా, మెట్రో స్టేషన్ ఫ్రీ పెట్టవచ్చు, ఆటోలకు ఫ్రీ పెట్టవచ్చు. సేమ్ దానిలాగే దీనికి పెట్టు, ఆటోలకు కానీ ప్రతి ఒక్క ట్రాక్టర్లకు ఏదానికి సరే. ఇప్పుడు వెహికల్స్ నడుపుకునే ట్యాక్సీ ఉంటారు, వాళ్ళు వాళ్ళు దానికి కూడా ఫ్రీ పెట్టాలి. అది ఒక్కటే బస్సు ఒక్కటే ఫ్రీ అని పెడితే అది దానిలో ఎక్కిన కొట్టుకో వస్తారు. వెంకటగిరి డౌన్ కానీ ఫిలిం జూబ్లీస్ విషయంలో ఎక్కుతూ ఉంటే బస్సులు ఎక్కలేకపోతున్నాయి. అది వచ్చి చూస్తారు ఎవడన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాడు, చూడడు కదా. ఏదో మాట్లాడతాం, మస్తుగా మాట్లాడతాం, మైక్ వచ్చింది కదా, మాట్లాడే విషయం కాదు.